గారు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. అసలు విశ్రాంతి అనేది లేకుండా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారంట కదా, నిజమేనా? అది ఏమాత్రం కాదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే తప్పుడు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని ఎటువంటి హామీలు కూడా అమలు చేయకుండా ఈ 2 సంవత్సరాలకు గాను సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాడు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు, మిగతావన్నీ 5 గ్యాస్ సిలిండర్లు గుండు సున్నాలు చెక్కినాడు. మరి అదేవిధంగా అమ్మఒడి నీకు 18,000 నీకు 18,000 అన్నాడు. ఒక అరాకొర 6,000 9,000 ఒకరికి వేసినారు. ఈ సంవత్సరం అసలు పట్టించుకోవాలా. ఇకపోతే రైతు భరోసాలో ఎటువంటి కూడా కేంద్రం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ 7,000 తప్ప ఈయన ఇచ్చిన మటుకు 20,000 ఇస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. కౌలు రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది కూడా లేకున్నట్టు పోయింది. దాదాపుగా రాష్ట్రంలో 53 లక్షల మంది కౌలు రైతులు వెన్నుపోటు బాధ్యులు గురవుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. ఎందుకంటే తన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారిని సీఎం చేసుకోవాలా అనే సదుద్దేశం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్తాం. డబ్బులు లేవు, నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్, గాడిలో పెడుతున్నానని చంద్రబాబు గారు అంటున్నారు. సార్ రాష్ట్రాన్ని గాడిని పెడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు విధ్వంసం చేసేసి వెళ్ళిపోయాడని ప్రతి చోట కూడా ఇదే 2 సంవత్సరాలు చెప్తున్నారు కదా సార్. మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే 2019లో పేదవాడే కంచంలో 4 మెతుకుల కోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి 2019లో అఖండమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి మహానుభావుడు 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు కూడా 3 సంవత్సరాలు ప్రివెంటివ్ కేర్ హాస్పిటల్ కానివ్వచ్చు, విద్యారంగం కానివ్వచ్చు, నాడు నేడు ద్వారా స్కూళ్ళు కానివ్వచ్చు, ప్రతి ఒక్క రైతు కూడా, ముఖ్యంగా మాది రాయలసీమ సార్, మా రాయలసీమలో ప్రతి ఒక్క రైతు కూడా పంట పెట్టుకోవడానికి కనీసం గడ్డి దున్నుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉంటే ఎటువంటి కండిషన్ లేకుండా కేవలం నువ్వు వ్యవసాయం చేస్తావో లేదో ప్రతి రైతు కూడా సరైన సమయానికి జూన్లో డబ్బులు అందించినటువంటి స్ఫూర్తి ప్రదాత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారని చెప్తాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే మీ భూములు లాగేసుకునేవాడు అని చంద్రబాబు గారు ఇప్పటికీ చెప్తున్నారు కదా సార్. ఎవరు భూములు లాగేస్తున్నారు, ఎవరు రాజధాని కడుతున్నారో మనందరికీ తెలుసు. ఆయనకైతే భూదాహం అయితే తీరలేదు. ఇంకా నాకు 1,00,000 ఎకరాలు కావాలా, 1,00,000 ఎకరాలు కావాలంటాడు. కానీ ఆడ చేసింది ఏం లేదు. చేసిందంతా రాజమౌళి స్క్రిప్టు, రామోజీరావు గారి మీడియా ద్వారా డెవలప్మెంట్ చూపించేది తప్ప ఏది చేసేది మటుకు లేదని చెప్పి తెలియజేస్తాను సార్. ఇప్పుడు మరి కొత్తగా చంద్రబాబు గారు పిల్లలను కానండి, రాష్ట్రం పిల్లలు ఎక్కువ ఉంటేనే డెవలప్ అవుతుంది, మాకన్నా చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది, నేను డబ్బులు కూడా ఇస్తాను మీకు అని చంద్రబాబు గారు చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు సార్? సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలకే గతి లేదు. ఇంకా పిల్లల కంటే డబ్బులు ఎట్లా ఇస్తాడు సార్? సార్ బాధ్యత నాది, డబ్బులు ఇస్తాను కనండి అని అంటున్నారు కదా. ఎన్నికల ముందు కూడా అందరికీ ఇదే కదా సార్. 14 సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి, దాదాపుగా 14-15 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చేదే తప్పుడు హామీ. ఇంక ఏది ఆయన నెరవేర్చే కార్యక్రమం సార్?